ముస్లిమ్స్ పెద్దలు చివరి క్వశ్చన్ నా జీవితంలోకి వచ్చింది ఏంటో తెలుసా? ఒరే, నువ్వు దేవుడు అని నువ్వు ఎలా నిరూపిస్తావురా అంటే నేను ఒకటే అన్నాను, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అన్నాను. ఉన్నాయన్నాడు. నా దగ్గర కూడా అప్పులు చేసుకుని మనం అమెరికా పోదాం, లండన్ పోదాం, ఆస్ట్రేలియా పోదాం, అంతెందుకు భారతదేశం పక్క రాష్ట్రం తెలంగాణ పోదాం, అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు తిరిగేద్దాం, అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో ఉన్న సమాధులన్నీ తిరిగేద్దాం. కానీ తెరవబడిన సమాధి ఏదైనా ఉంది అంటే అది నజరేయుడైన యేసు క్రీస్తు వారి సమాధి అని చెప్పి బయటకు వచ్చేసానండి. హల్లెలూయా! ఎంతకంటే గొప్ప ధన్యత, ఎంతకంటే గొప్ప ఆధిక్యత మనకి ఏదైనా ఉందా? ఇదే అండి రుజువు మార్గం, ఇదే అండి సత్యమైన మార్గం అని వారందరికీ చెప్పి, ఏ నోరైతే అల్లాహు దేవుడు గొప్పోడు అందో అదే నోరు ఈరోజు యేసు మాత్రమే దేవుడు అని చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా! హల్లెలూయా! పరలోకం పోవాలంటే యేసే ఉండాలి, నరకం నుండి తప్పింపబడాలంటే మనకి ఎవరుండాలి? యేసే ఉండాలి. ఆయన లేకపోతే నరకమే గతి. నాకు దేవుడు ఇచ్చిన బహుమానాలు 2. దాంట్లో నా పెద్ద కుమార్తె పేరు షారాహేనా. ఆమె నా కోరిక ఏంటంటే, ఏ కాల్ రెగ్యులేటర్స్ అయితే ఇస్లాం దేశాలు 26 దేశాల్లో ఇస్లాం దేశాలు అన్న ఈ నోరు నా కుమార్తెను అరబిక్ నేర్పిస్తూ ఆమెని అరబ్ దేశాల్లో ఒక సువార్థికురాలిగా పంపాలనే ఆశతో తన్ని రెడీ చేస్తున్నాను, ఒక సైనికురాలి వాళ్ళు. హల్లెలూయా! హల్లెలూయా! ఎందుకోసం? నేనైనా చేయలేదు. ఈ కాలర్ నేను ఆయనకు అల్లాహ్ దేవుడి కోసం ఎగరేస్తే నా బిడ్డ, నా షారాహేనా, నా కుమార్తె అరబ్ దేశాల్లో వాక్యం అందిస్తూ అనేక మందికి నశించిపోతున్న వారిని రక్షించే పాత్రగా ఆమె వాక్యం చెప్తున్నప్పుడు అప్పుడు ఎగరేయాలండి నేను కాలర్. అదే నా ఆశ. ఈరోజు ఇక్కడ ఉన్న